शौर्यमथेन्दुरिन्द्र पदवी सन्मंगलं मंगलम्। मृत्युंजयाय रुद्राय नीलकंठाय संभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన జయనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6:08 సూర్యాస్తమయం 6:09. తిథి త్రయోదశి ఉదయం 7:28 వరకు, నక్షత్రం మఘ మధ్యాహ్నం 12:17 వరకు, వర్జం రాత్రి 9:11 నుంచి 10:58 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:33 నుంచి 1:21 వరకు, మరల మధ్యాహ్నం 2:57 నుంచి 3:45 వరకు, అమృతకాలం ఉదయం 9:35 నుంచి 11:23 వరకు, రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, అష్టవర్గు రీత్యా శుభప్రదమైనటువంటి సమయం ఉదయం 11 గంటలకి. ఈరోజు అమృతకాలంలో ఈ శుభ సమయం పడినందువలన నూతనంగా ఏదైనా మందు వాడవలసి వస్తే ఔషధం అన్నమాట, ఆ ఔషధ స్వీకరణకు దీన్ని ఉపయోగించుకున్నట్లయితే ఆరోగ్యం త్వరితంగా కుదురుపడుతుంది. అదేవిధంగా దానాధికం చేసినా కూడా ఉత్తమమైన ఫలితాలు సిద్ధిస్తాయి. పూజాధికానికి కూడా చాలా మంచిది. లౌకికమైనటువంటి కార్యక్రమాల్లో కూడా ఏదైనా ఉత్తమమైనటువంటి కార్యక్రమానికి ఆరంభంగా చేయడం అనేటువంటిది పర్వాలేదు. నిజానికి ఈ రోజున మనం ఆ సమయానికి చతుర్దశి కూడా ఉన్నది కాబట్టి, అమావాస్య ముందు చతుర్దశి కాబట్టి మనం లౌకిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడం కంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలకే ప్రాధాన్యం ఇవ్వడం, దానాధికం చేయటం మంచిది. అదేవిధంగా ఈరోజు విషం వల్ల కానీ శస్త్రం వల్ల కానీ ఎవరైతే మరణిస్తారో, శస్త్రం అంటే ఆయుధం అనమాట, ఎవరైతే మరణిస్తారో వారికి మహాలయ శ్రార్థం పెట్టడానికి ఉత్తమమైనటువంటి రోజు ఇది. అదేవిధంగా మాస శివరాత్రి కూడా అయింది. ఆ కారణంగా రాత్రి వేళ శంకరుణ్ణి ఆరాధించుకోవడం అనేటువంటివి మంచి ఫలితాలను అందజేస్తాయి. నేటి ఆణిముత్యాలు. నిశ్చలంగా ఉన్నా, కదులుతూ ఉన్నా నీ రోజులు మాత్రం తరిగిపోతూ ఉంటాయి. కాబట్టి నీకోసమే దుఃఖించు, కానీ మరో దానికోసం శోకించడం వృధా అని గ్రహించు. ఇష్టాలన్నీ ఇవ్వడం, అయిష్టాలన్నీ తొలగించడం భగవంతుని పని అని భావించడం భక్తి కాదు. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ప్రతి వాళ్ళు కూడాను మానవ జీవితంలో అదృష్టాన్ని సాధించడానికి కార్యాచరణ తత్వాలు నేర్చుకోవాలి. అంటే మనకి మన సాంప్రదాయ రీత్యా పెద్దలు ఏర్పరిచినటువంటి ఆచారాల్ని, సాంప్రదాయాల్ని మనమే పరిరక్షించుకోవాలి. ఏమిటి ఆ ఆచారాలు, సంప్రదాయాలు అంటే తెల్లవారుజామునే నిద్ర నుంచి లేవటం మొట్టమొదటి ఆచారం, మొట్టమొదటి సంప్రదాయం, మొట్టమొదటి బాధ్యత. తెల్లవారుజామునే కనుక నిద్ర నుంచి లేచినట్లయితే ఆ రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా మానవుడు జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా తెల్లవారుజామున నిద్ర నుంచి లేవగానే దంతధావనం అనేటువంటిది ఉంటుంది. దాన్ని మాత్రం తూర్పు తిరిగి ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం దంతధావనం చేయకూడదు అని చెప్పేసి శాస్త్రం. ఉత్తరముఖంగా కూర్చొని మాత్రమే దంతధావనం చేయాలి, నుంచొని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఇది అందరూ పాటించవలసినటువంటి చిన్ని విషయమే. చాలామంది ఇప్పుడు దాన్ని పాటించడంలో వెనుకంజ వేస్తున్నారు. కానీ మన పూర్వీకులు చెప్పినటువంటి శాస్త్ర పరిజ్ఞానాన్ని ఆధారం చేసుకొని కనుక
ఎవరైతే ధర్మసూత్రాల్ని పాటిస్తారో వారి ఇంట లక్ష్మీదేవి స్థిరత్వంగా ఉంటుందని శాస్త్రం. అంతేకాకుండా దంతధావన మంత్రం సూర్య భగవాని యొక్క తేజోకిరణ సంపత్తిని ప్రత్యక్షంగా వీక్షిస్తూ సూర్య నమస్కారాలు చేయాలి. ఎవరైతే నిత్యం సూర్య నమస్కారాలు ఆచరిస్తారో వారికి అనారోగ్యములు అనేటువంటివి రానే రావు. ఆ స్వామి ఆరోగ్య ప్రదాత, ప్రత్యక్ష దైవ స్వరూపం కాబట్టి ఆ సూర్య నమస్కారాలు చేసిన పిదప చక్కగా దేవతా మందిరంలోకి వెళ్ళి ఆ మందిరంలో ఉపాసనాపరులైతే వారి యొక్క ఉపాసనా కార్యక్రమాలన్నింటినీ కూడాను చక్కగా ఆచరించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. అంతేకాకుండా ఉదయాన్నే నిద్ర నుంచి లేస్తూ ఎవరి చేతులు వాళ్ళు చూసుకోవడం చాలా మంచిది. ఇతరుల ముఖాన్ని చూడటం కన్నా వాళ్ళ చేతులు వాళ్ళు చూసుకొని నమస్కారం చేసుకొని కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం అలా గనక అనుకున్నట్లయితే దేదీప్యవంతమైనటువంటి కంటికి కనిపించినటువంటి అణువిద్యుత్ ప్రభావం మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ రోజంతా కూడాను ఉల్లాసంగానే గడపడానికి ఆస్కారం ఉంటుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. సకల విద్యా రహస్యముల నెర్వగలేదు, వినయాది గుణముల వెలయలేదు, నీతివర్తనుడన్న ఖ్యాతి నొందగలేదు, ధర్మస్వరూపంబు దాల్పలేదు, పుట్టిన దేశంపు గుట్టు కానగలేదు, కనువిచ్చి దేశంబు కాంచలేదు, పరుల కష్టంబుల పారద్రోలగలేదు, ధైర్య సంపత్తితో తనరలేదు, నా శక్తి కొలది జన్మమెత్తినదాది, ననదలకు తోడు చూపలేదనుచు తలచి మదిని విలపించు దేశాభిమాని ఎప్పుడు, కుటిల జనభంగ సత్సంగ కోటిలింగ. దేశాభిమాని అయిన వాడు ఈ దేశంలో ఎందరెందరో బాధలు పడుతున్నటువంటి వారున్నారు. వికలాంగులు, అనాథలు, అసహాయులు, వీరందరికీ నేను సహాయం చేయలేకపోతున్నానే అని నిరంతరం తపన పడుతూ ఉంటాడు. ఏ విధంగా వారికి సహాయం చేయాలో అందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చెయ్యలేకపోతే బాధపడతాడు. అది ఎలా అంటే, సకల విద్యా రహస్యముల నెర్వగలేదు, వినయాది గుణముల వెలయలేదు. ఈ భారతదేశంలో పరమాద్భుతమైనటువంటి శాస్త్రములు, కావ్యములు, ఇతిహాసములు ఉన్నాయి. ఆ రామాయణ భారతాలనే ఇతిహాసాలని నేను చదవలేకపోయాను. ఎన్నెన్నో శాస్త్రాలున్నాయి, మహాద్భుతమైన కావ్యాలున్నాయి, వేదోపనిషత్తులున్నాయి. వీటి గురించి ఏమీ తెలుసుకోలేదు నేను. సకల విద్యా రహస్యముల నెర్వగలేదు, వినయాది గుణముల వెలయలేదు. ఇవి తెలుసుకోకపోతే పోని కనీసం వినయవంతుణ్ణి వీటిని తెలుసుకున్న వారి దగ్గర వినయంగా మసిలానా అంటే లేదు, అహంకరిస్తూనే ఉన్నాను. నీతివర్తనుడన్న ఖ్యాతి నొందగలేదు. చాలా నీతిమంతుడు, నీతి నియమాలతో జీవిస్తున్నాడు అనిపించుకున్నానా? అదీ లేదు. ధర్మస్వరూపంబు దాల్పలేదు. ధర్మాన్ని ఆచరించి 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 ధర్మమే నేనైపోయేటువంటి స్థితిని పొందాలనుకున్నాను. కానీ అటువంటి ధర్మస్వరూపుణ్ణయ్యేటువంటి పరిస్థితి, అందుకు ప్రయత్నము ఏమీ చేయలేదు నేను. పుట్టిన దేశం గుట్టు కానగలేదు. పరమాద్భుతమైనటువంటి భావం. ఎన్నెన్నో దేశాలు చూస్తూ ఉంటారు ఈ రోజుల్లో కూడా. ఎందరెందరో ఎంతో సంపాదించి ఆ దేశం వెళ్ళాం, ఈ దేశం వెళ్ళాం, అక్కడ అది చూశాం, ఇక్కడ ఇది చూశాం అనుకుంటారే కానీ ఈ పరమ పవిత్రమైన భారతదేశంలో ఏమి చూశారు అని అడిగితే మాత్రం ఇక్కడ ఏమీ చూడలేదు అని చెప్పేవారు చాలామంది ఉన్నారు. అలా
పుట్టిన దేశం గుట్టు కానగలేదు. అద్భుతమైనటువంటి ప్రయోగం. ఈ దేశం గుట్టు తెలియాలి. ఈ దేశం యొక్క రహస్యం అంతా ఎక్కడ ఉన్నది? ఈ తీర్థయాత్రలేమిటి? ఈ పుణ్యక్షేత్రాలేమిటి? ఈ నదులు ఇంత పుణ్యనదులుగా ఎలా భావిస్తున్నారు? వీటికి పుష్కరాలు రావటం ఏమిటి? ప్రతిరోజు ఏదో ఒక మహాత్ముడి అవతారమూర్తి జయంతి వస్తూ ఉంటుంది. వామన జయంతి, కల్కి జయంతి, అనేక విధములైనటువంటి గ్రహ సంక్రమణాలు, వీటిల్లోంచి పర్వదినాలు ఎలా పుడుతున్నాయి? వీటి ప్రభావం ఏమిటి? ఏమీ తెలియదు. ఇంత పరమాద్భుతంగా ప్రతి క్షణములో ఉన్న గొప్పదనాన్ని చాటినటువంటి దేశం మరొకటి లేదు. అటువంటి దేశం ఇది. ఇటువంటి పుట్టిన దేశం గుట్టు కానగలేదు. ఈ దేశం యొక్క గొప్పదనం ఏమిటో ఆ రహస్యం నేను తెలుసుకోలేకపోయాను. కనువిచ్చి దేశం కాంచలేదు. కనువిప్పు కలిగి జ్ఞానోదయంతో ఈ దేశమంతా కూడా ఈ పుణ్యం అనేటువంటిది ఏమిటి అనే దృష్టితో, ఈ ధార్మిక దృష్టితో నేను ఈ దేశాన్ని సందర్శించలేదు. పరుల కష్టంబుల పారద్రోలగలేదు. ఇతరులు కష్టపడుతుంటే వారికి ఆ కష్టాలు లేకుండా ఏ కుటుంబానికి చేయలేకపోయాను. ధైర్య సంపత్తితో తనరలేదు. ధర్మానికి హాని చేస్తుంటే ధైర్యంగా నిలబడి మాట్లాడలేకపోయాను. జన్మమెత్తినదాది నా శక్తి కొలది అనదలకు తోడు చూపలేదనుచు. పుట్టిన దగ్గర నుండి ఇక్కడ వరకు కూడా ఇంత వయసు వచ్చింది కానీ నా శక్తి మేరకు అనాథలకు, అసహాయులకు నేను ఏమీ మేలు చేయలేకపోయానని బాధపడుతూ మదిని విలపించు దేశాభిమాని ఎప్పుడు. ఈ భారతదేశాభిమాని అయిన వాడు మనస్సులో నిరంతరం ఈ భావాలతో మదనపడుతూ ఉంటాడు అని దేశభక్తితో, దైవభక్తితో, కరుణా హృదయంతో పరమాద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన శ్రీ సత్యవోలు అప్పారావు గారి కోటిలింగ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఆదిలక్ష్మీం జగన్మాతరం భావయే ఆద్యంతరహితం అనంతలక్ష్మీం సదాద్యంతరహితం అనంతలక్ష్మీం సదాదిలక్ష్మీం జగన్మాతరం భావయే. సరసిజనిలయే సరోజహస్తే ధవళతమాం శుకగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఇడాపింగళికా మధ్య సుషుమ్నా గ్రంథిభేదిని. ఈ గ్రంథిభేదిని అనేటువంటి నామం శ్రీ గ్రంథిభేదిన్యై నమః నమస్కారంలో చెప్పబడుతున్నది. దీని యొక్క విశేషార్థాలని భావించుకుంటూ ఉన్నాం. సుషుమ్నా తర్వాత ఈ నామం ఉండడంలో విశేషం ఏంటంటే, ఈ సుషుమ్నా నాడి ద్వారా సాధన చేసిన యోగి సహస్రారానికి చేరి అక్కడ ఆ దివ్యమైన పరబ్రహ్మముతో ఐక్యమవుతున్నాడు. ఆ వెళ్ళేటువంటి ఐక్యమయ్యే చైతన్యం పేరు కుండలిని. మూలాధారం దగ్గర జాగృతమైన కుండలిని 2 చక్రాలకు ఒకటిగా ఉన్న ముడిని దాటుకుంటూ వెళ్తుంది. అలా మూలాధార స్వాధిష్టానముడి దగ్గర ఉన్న ముడి పేరు బ్రహ్మగ్రంథి. ఆ తర్వాత మణిపూర అనాహతములు కలుపుకుని విష్ణుగ్రంథి అని చెప్పబడుతుంది. విశుద్ధ ఆజ్ఞాచక్రముల తర్వాత ఉన్నటువంటిది రుద్రగ్రంథి. ఒక్కొక్క గ్రంథిని భేదించుకుంటూ ఉంటే 3 శరీరములు నేను అనుకున్న అజ్ఞానం భేదింపబడి త్రిగుణాలకి, త్రిశరీరాలకి అతీతమైన పరతత్వము నేను అనేటువంటి ఎరుక ఏర్పడుతుంది. ఆ ఎరుక ఏర్పడే భూమిక యోగశాస్త్రం ప్రకారంగా సహస్రారం అని చెప్పబడుతున్నది. ఈ సహస్రారమే వైకుంఠము, కైలాసము, మణిద్వీపము ఇత్యాదిగా పురాణముల్లో వర్ణింపబడుతోంది. యోగపరంగా సహస్రారము, భక్తిపరంగా ఆయా దేవతా లోకములు, జ్ఞానపరంగా పరబ్రహ్మ ప్రాప్తి. ఇదే మోక్షానికి అర్థం. అలాగా ఈ 3 గ్రంథులు భేదించుకుని మోక్షరూపముగా సహస్రారానికి చేరడమే గ్రంథిభేదిని. యోగశాస్త్రంలో గ్రంథిభేదిని విద్య అనున్నది. ఇది యోగపరంగా ఇంతవరకు చెప్పుకున్నాం. దీనికి కారణం సుషుమ్నా ఉంది గనక. వేదాంత శాస్త్రంలో కూడా ఈ సుషుమ్నా రూపమైన యోగ శాస్త్ర సాధనని చెప్పారు. భాగవతంలో కూడా ఈ విషయం ఉన్నది. అందుకే ఆధ్యాత్మిక సాధన
అటు జ్ఞాన మార్గమైన భక్తి మార్గమైన యోగముతో కలిసి వెళ్ళాలి. ఇది చాలా ప్రధానమైనటువంటిది. ఎందుకంటే యోగమే చిత్తాన్ని శుద్ధి చేస్తున్నది, పరతత్వాన్ని అవగాహన చేస్తుంది, అది మోక్షహేతు అవుతున్నది. ఆ కారణం చేత గ్రంథిభేదిని విద్య యోగ శాస్త్రంలో ఉన్న పరిభాష. ఇంకొక అర్థంలో గ్రంథిభేదిని అనేది ఉపనిషత్తుల్లో చెప్పబడుతున్నది. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వసంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఆ పరతత్వమునందు జీవుడు యొక్క దృష్టి అనగా బుద్ధి ఏకాగ్రమైనప్పుడు, మనస్సు అందులో లయించగానే భిద్యతే హృదయ గ్రంథి, హృదయపు ముడి అయిన అజ్ఞానపు గ్రంథి అది భిద్యతే భేదింపబడుతోంది అని. అదే గ్రంథి భేదిని. ఆ భిద్యతే హృదయ గ్రంథి అని ఉపనిషత్ శబ్దం ఇక్కడ గ్రంథి భేదిని చెప్పబడుతున్నది. ఇంత లోతైన తాత్విక యోగపరమైన అర్థములు లక్ష్మీ సహస్రనామాల్లో ఉన్నాయి. ఇక తర్వాతి నామం 495 కాలచక్రాశ్రయోపేత. ఇది నమస్కారంలో శ్రీ కాలచక్రాశ్రయోపేతాయై నమః. కాలచక్రాన్ని ఆశ్రయించుకుని ఉన్నది అని అర్థం. ఇది 2 రకాల అర్థాలను చెప్తున్నది. అమ్మవారు కాలచక్రాన్ని ఆశ్రయించుకున్నారు అని చెప్పవచ్చు. కాలచక్రం అమ్మవారిని ఆశ్రయించుకుని ఉన్నది అని 2 అర్థాలు ఈ నామానికి తీయవచ్చు. 2 సరి అయినవి. ఒక అర్థంలో కాలచక్రం అమ్మవారిని ఆశ్రయించుకున్నది. చక్రం తిరుగుతోంది అంటే తిప్పేవారు ఒకరు ఉన్నారు అని అర్థం. కాలచక్రం నిరంతరం తిరుగుతోంది. అది దిన, వార, పక్ష, మాస, ఋతు, సంవత్సర అలా కల్పకాలం వరకు కాలచక్రం నిరంతరం భ్రమిస్తూనే ఉన్నది. ఆ కాలచక్రంతో పాటు సర్వ విశ్వము తిరుగుతున్నది. ఆ కాలచక్రం ఎవరిని ఆధారం చేసుకుని తిరుగుతున్నదో ఆ ఆధార శక్తి జగదంబ. అందుకు కాలచక్రాశ్రయోపేత. తర్వాతి నామం కాలచక్ర స్వరూపిణి. 496వ నామం ఇది. ఇది నమస్కారంలో శ్రీ కాలచక్ర స్వరూపిణ్యై నమః. ఈ రెండిటిని మనం గమనించుకున్నట్లయితే కాలచక్రానికి అమ్మవారు ఆధారం. కాలచక్రము నిండా అమ్మ శక్తే ఉంది గనక శక్తి రూపిణి అయిన ఆ మహాలక్ష్మి కాలాన్ని ఆశ్రయించుకున్నది. ఎందుకంటే లోకంలో జీవులకు సుఖం కానీ దుఃఖం కానీ కాలానుగుణంగా లభిస్తూ ఉంటాయి. ఆ కాలము కర్మానుగుణంగా ఇస్తుంది. జీవుల కర్మలకు అనుగుణంగా ఏది ఎప్పుడు ఎక్కడ ఇవ్వాలి అనేటువంటి విషయము ఆ కాలమే నిర్ణయిస్తుంది. అనగా కాలరూపమైన అమ్మవారే నిర్ణయిస్తారు. ఇలా కర్మఫలప్రదాయనగా ఉన్నటువంటి ఆ జగదంబ కాలాన్ని ఆశ్రయించుకుని అంటే కాలాన్ని ఆధారం చేసుకుని జీవులకి కర్మఫలాన్ని ఇస్తోంది కనుక అమ్మవారికి కాలం ఆధారము, కాలానికి అమ్మవారి ఆధారము. దీన్ని బట్టి కాలము అమ్మవారే, కాలానికి ఆధార చైతన్యము అమ్మవారే అని 2 భావాలు మొదటి నామంలో గ్రహించి కాలచక్ర స్వరూపిణి, కాలచక్రానికి ఆధారము, కాలచక్రాన్ని ఆధారం చేసుకున్నది అని మాత్రమే ఊరుకోకుండా కాలచక్ర స్వరూపమే జగదంబ. ఈ కాలమంతా అమ్మవారి స్వరూపము. ఇది ఎవరైతే తెలుసుకుంటారో వారికి అన్ని కాలాలు అనుకూలిస్తాయి. అందుకు కాలచక్ర స్వరూపిణ్యై నమః అనేటువంటి మాట మహామంత్రమవుతుంది. ఇందులో గమనించవలసింది కేవలం మనం చూసేటువంటి బాహ్యమైనటువంటి ఋతుచక్రము లేదా దినవార పక్షాది కాలం మాత్రమే కాదు. ఇప్పుడు మరొక అర్థాన్ని చూడాలి 2 నామాలకి. అది ఎలా గ్రహించాలి అంటే గ్రంథిభేదిని తర్వాత ఈ 2 నామాలు వచ్చాయి గనక ఇది యోగ విద్యకు సంబంధించిన నామములే ఈ కాలచక్ర నామాలు కూడా. ఇది ఎలా అన్వయించుకోవాలి? ఇడా పింగళికా మధ్య సుషుమ్నా గ్రంథిభేదిని కాలచక్రాశ్రయోపేత కాలచక్రస్వరూపిణి. ఇప్పుడు కాలచక్రము అది యోగ విద్యతో ఎలా సమన్వయిస్తుందో చూడాలి. గ్రంథిభేదన విద్యలో కుండలిని జాగరణ జరుగుతుంది. ఆ కుండలిని జాగరణలో బ్రహ్మగ్రంథి విభేదిని, విష్ణుగ్రంథి విభేదిని, రుద్రగ్రంథి విభేదిని ఈ విధంగా కుండలిని ప్రయాణం సాగుతుంది. అయితే కుండలిని ప్రయాణము కాలబద్ధంగా సాగాలి. అంతేగాని హఠాత్తుగా ఒక్కసారి కుండలిని జాగృతి జరిగితే శరీరానికే ప్రమాదం. అందుకు ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైన ప్రాణశక్తితో ఒక యోగి యొక్క శిక్షణలో కుండలిని సాధన చేయాలి. అంతేగాని పుస్తకాలు చూసి కుండలిని సాధన లేదా ఇంకెక్కడో విని కుండలిని సాధన, బొమ్మలు చూస్తూ కుండలిని సాధన చేయరాదు. అది గురు శిక్షణలో జరగాలి. ఎందుకంటే ఒక్కొక్క శిష్యుడికి ఒక్కొక్క శారీరక పరిస్థితి ఉంటుంది, మానసిక పరిపక్వత ఉంటుంది. వారి పరిపక్వతని, పరిణామాన్ని, పరిమాణాన్ని అనుసరించి శిక్షితులైనటువంటి యోగి శిక్షణనిస్తాడు. ఇది తెలుసుకోవలసినది. అలా ఇక్కడ ఆ శిక్షణనిచ్చేటప్పుడు ఆ ఊపిరిని ఎలా తీయాలి, ఎంతకాలం తీయాలి, ఆ కాలం ఉన్నది చాలా ప్రధానమైనది. మామూలుగా ఎక్సర్సైజుల కోసం చేసే యోగా గురించి చెప్పట్లేదు ఇక్కడ. పరతత్వ సాధన కోసం, చిత్తశుద్ధి కోసం చేసేటువంటి పతంజలి యోగ శాస్త్రము, దాన్ని ఆధారం చేసుకుని మాట్లాడుతూ ఉన్నాం.
దాని ప్రకారంగా ఉచ్ఛ్వాస నిశ్వాసలతో నియంత్రణ చేస్తారు ప్రాణశక్తిని. అలా నియంత్రింపబడిన ప్రాణశక్తి కుండలినిగా జాగృతి జరిగి ఒక్కొక్క గ్రంథిని భేదించుకుంటూ వెళుతుంది. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాస అనేది కాలాన్ని ఆశ్రయించుకుంటుంది. ఉచ్ఛ్వాస తీయడం, మళ్ళీ నిశ్వాస వదలడం, మళ్ళీ ఉచ్ఛ్వాస తీయడం, ఇది మాటిమాటికి ఆవృతమవుతుంది కనుక దీని పేరు కాలచక్రము. అదొక సమయాన్ని అనుసరించి వెళ్ళే ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైన ప్రాణశక్తే కాలచక్రము. ఆ ప్రాణశక్తిగా సంచరించేటువంటి కుండలినియే కాలచక్రాశ్రయోపేత కాలచక్ర స్వరూపిణి. అందుకే గ్రంథిభేదిని తర్వాత ఈ 2 నామాలు పెట్టడంలో ఔచిత్యం ఇది. అందుకే కేవలం నిఘంటు అర్థాలు చెప్పుకుంటే సరిపోదు దేవతల నామాలకి. వాటికి శాస్త్రీయమైన, యోగపరమైన, మంత్రపరమైన, తత్వపరమైన వ్యాఖ్యానాలు కావాలి. ఇప్పుడు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎలా తీయాలో యోగశాస్త్రం చెప్తున్నది. మొదట 16 మార్లు ఉచ్ఛ్వాస తీసి 64 మార్లు అది కుంభకంలో నిలిపి ఆ తర్వాత 32 మార్లు దాన్ని విడిచిపెట్టాలట. 32 మార్లు అంటే ఆ సమయంలో ఒక ప్రణవమో ఒక మంత్రమో జపం చేస్తూ దానితో కలుపుకుని సంఖ్య చెప్పారు కనుక ప్రపోర్షన్, ఆ అనుపాతాల విభజన ఎలా జరగాలో వివరిస్తున్నారు. ఉచ్ఛ్వాస 16 మాత్రలు తీస్తే కుంభకము అంటే మొదటిది పూరకం అంటారు, రెండవది కుంభకం. కుంభకంలో 64 మాత్రలు ఉండాలి. తర్వాత విడిచిపెట్టేటప్పుడు 32 మాత్రలతో విడిచిపెట్టాలి. ఇదొక పద్ధతిని ఏర్పరిచారు. దానికంటూ ఒక ఆసనం, ఆ ఆసనంలో కూర్చొని జాగ్రత్తగా ఆ టైమింగ్ అంటే ఆ కాలాన్ని అనుసరించి ఈ ప్రాణశక్తి సాధన, కుండలిని సాధన జరుగుతుంది కనుక గ్రంథిభేదని విద్యలో ఈ కాలచక్రానికి ఇంత ప్రాధాన్యం ఉంది కనుకనే కాలచక్రాశ్రయోపేత అనే విషయాన్ని చెప్పారు. ఇంకొక రహస్యాన్ని మనం పరిశీలించినట్లయితే మనలో ఉన్న 6 చక్రాలకి బయట ఉన్న 6 ఋతువులకి సంబంధం ఉన్నది. అయితే ఈ 6 ఋతువుల్లో ప్రధానంగా పంచభూత తత్వములే కనబడుతున్నాయి. ఆ పంచభూత తత్వములు, ఈ 6 ఋతువులు, కాలం, ఇవన్నీ కూడా ఒకే విషయాన్ని మనకు చెప్తున్నాయి. శితౌ షట్పంచాశత్ అనేటువంటి శ్లోకంలో సౌందర్యలహరిలో ఇదే విషయాన్ని శంకర భగవత్పాదుల వారు చెప్తారు. భూతత్వము, జలతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము, ఆకాశతత్వము, ఈ 5 తత్వములకి 5 ఋతువులకి సంబంధం ఉందిట. ఇక 6 ఋతువు వీటి యొక్క సమత్వాన్ని చెప్తూ ఉంటుంది. ఇలాగ 6 ఋతువులకి మన శరీరంలో మూలాధారము నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఉన్న 6 చక్రాలకి సంబంధం ఉన్నది. అది గమనించుకుని ఇక్కడ ఉన్న ఈ 6 ఋతువులని అంటే 6 చక్రాలని నియంత్రించి పాలించేటువంటి జగదంబ, బయట ఉన్న 6 ఋతువుల్ని నియంత్రించే కాలస్వరూపము 2 ఒక్కటే. ఇది తెలుసుకోవలసిన గొప్ప అంతరార్థం. అలా ఇక్కడ కాలచక్రము అనగా మనకి ఋతుచక్రానికి ఉన్నటువంటి అనుబంధం తెలుసుకోవాలి, యోగ విద్యకున్న అనుబంధం తెలుసుకోవాలి. ఇంత బలమైనటువంటి గంభీరమైన అర్థములు కలిగిన ఈ భవ్యమైన లక్ష్మీ సహస్రనామాలకు నమస్కారం చేసుకుంటూ తర్వాత నామాల్లో ప్రవేశిస్తున్నాం. కాలచక్ర స్వరూపిణి అని చెప్పిన తర్వాత ఆ తల్లి యొక్క దివ్యత్వాన్ని వివరిస్తూ చెప్తున్నటువంటి నామములు: వైశారథి మతిశ్రేష్ఠ, వరిష్ఠ సర్వదీపిక, వైనాయకి, వరారోహ, శ్రోణివేళ, బహిర్వళిహి. 497వ నామం వైశారథి. ఇది నమస్కారంలో వైశారథ్యై నమః. ఇది చాలా విశేషమైనటువంటి నామం. ఇక్కడ నుంచి ఈ 4 నామముల వరుస జ్ఞానశక్తిని కలిగించేటువంటి దివ్యనామాలివి. వైశారథి, మతిశ్రేష్ఠ, వరిష్ఠ సర్వదీపిక. వైశారథ్యై నమః నమస్కరించుకుని నామంలో భావం ఏంటంటే విశారదుడు అని వింటూ ఉంటాం. ఇది పుంలింగ శబ్దం. దానికి స్త్రీలింగంలో వైశారథి అన్నారంతే. విశారదుడు అంటే పండితుడు అని అర్థము. విశేషమైన పాండిత్యం కలిగినప్పుడు విశారదుడు అంటారు. అది స్త్రీలింగంలో వైశారథి అనేది. విశేషమైన జ్ఞానము, విశిష్టమైన పాండిత్యము, అదే వైశారథి తత్వాన్ని చెప్తున్నది. పైగా శాస్త్ర సారాన్ని తెలిసినటువంటి వాడిని విశారదుడు అనాలి. ఊరికనే పదాలకు అర్థము 10 మార్లు వ్యాఖ్యానించగలగడం మాత్రమే కాదు, శాస్త్రము యొక్క సారం తెలిస్తే వాడిని వైశారదుడు అంటారు. అది స్త్రీలింగంలో వైశారథి. శాస్త్ర సారము తెలిసినటువంటి జ్ఞానస్వరూపిణి. ఈ నామం జపించితే ఆ జ్ఞానశక్తి లభిస్తున్నది. అటువంటి జ్ఞానరూపిణైన వైశారథికి నమస్కరిస్తూ సర్వం లక్ష్మీ చరణారవిందార్పణమస్తు.
జై గురుదత్త. దేవుడికి గురువుకు ఏదైనా సమర్పించేటప్పుడు మనకు ఇష్టమైనది ఉత్తమమైనది మాత్రమే సమర్పించాలి. అంటే మనకిష్టమైనటువంటిది స్వామికి సమర్పణ చేసేసేలా. మనం అట్లా కాకోకుండా నాకు కొంచెం మంచి పండ్లు నైవేద్యం కదా, దేవుడికే కదా, దేవాలయానికే కదా అని కొంచెం చీప్గా ఉండేటువంటి పండ్లు తీసుకోకూడదు. పూలు కూడా అంతే, తనకు ఉంచుకోవటానికి మంచి ఒక పూలు పెట్టి మంచి సువాసన ఉండేది, ఏదో చెండు పూలులాగా ఉండేటివి దేవుడికి సమర్పణ చేసేది కాదు. తినటానికి పనికిరానటువంటి వక్కలు, మంచి వక్కలు నీకు, తినటానికి పనికిరానటువంటి తమలపాకులు, మంచి తమలపాకులు నీకు, ఏదో కొంచెం అటు ఇటు చిరిగిపోయిన తమలపాకులు దేవుడికి ఇట్లా పెట్టకూడదు కదా. మంచి ఆపిల్ పండు నీకు, ఏదో ఆపిల్ లాగానే ఉండేటువంటిది దానిమ్మ పండు ఏదో ఒకటి చీపుగా ఉండేది తట్ట నిండా తీసిపోయి ఇవ్వటం కన్నా మంచిగా ఉండేది ఉత్తమమైనటువంటి నువ్వు నీకని తీసుకున్నావే అవి పెట్టినా చాలు నీకు, అవి స్వామికి అర్పణ చేయాలి. ఉత్తమమైనటువంటిది మాత్రమే సమర్పించాలి కానీ అదొక డ్యూటీ అనుకొని చేయకూడదు. తట నిండా పూలు, తట నిండా పండ్లు, పనికిరాని పండ్లు. గురువుగారి దగ్గర ఉండే ఆవులు కూడా తినవు, మేకలు కూడా తినవు. అటువంటి పండ్లు తీసుకొచ్చి ప్రయోజనం ఏమిటి? తీసుకురాకూడదు. అటువంటివి మంచివే తీసుకురావాలి. అది ఆవుల కన్నా పెట్టని, గాడిదల కన్నా పెట్టని, ఎద్దుల కన్నా పెట్టని, శిష్యులన్నా తినని, లేక ఆయనే తిని, లేక హోమకుండానికి వేయని, మనకు సంబంధం లేదు. మంచిది అర్పణ చేయాల. చిన్న క్వాంటిటీకి అయినా పర్వాలేదు. 10 పండ్లు చెడ్డవి ఇచ్చే బదులు ఒకటే ఒకటి పర్వాలేదు. కొంతమంది కాశీకి వెళ్ళేటప్పుడు ఎక్కడా దొరకని పండు లేదా తనకి ఇష్టం లేని పదార్థాలను వదిలేస్తారు. కాశీ, గయా అక్కడ వెళితే ఏమైనా ఇష్టమైనది ఏదైనా వదిలేయమని చెప్తే అప్పుడు ఎతుకుతారు. మా ఊర్లో ఏది పండు దొరకదు. భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటారు. మనకని దొరకని అటువంటి పండు ఏమన్నా ఉన్నదా? ఆ పండుని ఎతికి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఈ పండు మనకి ఎంతైనా దొరకదండి, అది ఫారిన్లోనే దొరికేదండి అనేప్పుడు ఆ పండును వదలమని చెప్తారు. ఎందుకంటే అది వదిలేస్తే ఇంక రేపటి తినటానికి మనసు ఒప్పద్దు. అది కూడా మనసులో ఒక భయం ఉంది కదా. అందుకని అది తినకూడదేమో, తింటే పాపం వస్తుందేమో వదిలేసిన తర్వాత. అందుకని స్వామికి దొరకనటువంటిది వదిలేస్తున్నాను. చాలా బాగలేదు కదా ఇది. ఇక్కడ కూడా స్వార్థమే కదా. నీకు ఫలం కలగాలి కానీ నీ సుఖం మాత్రం తగ్గకూడదు. అలా ఉండకూడదు. భార్యాభర్తలు బాగా పోట్లాడుతున్నారు అనుకోండి, ఒకరికొకరు అనుకున్నారు అనుకోండి, ఈ రోజు నుంచి నేను నా భార్యను వదిలేస్తున్నానంటే నీ గతి ఏంటి? ఈ రోజు నుంచి నేను నా భర్తను వదిలేస్తున్నాను ఎందుకంటే పోట్లాడతాడు కాబట్టి. అట్లయితే ఎక్కువ పోట్లాడతాడు. అట్లా సాధ్యముందా? అందుకని నీకు ఏది పనికొస్తుందో, ఇది భార్యాభర్తను వదులుకోవటం కాదు, ఏదో గొడవలు తగ్గుతాయని చెప్పేసి. నీకు ఇష్టమయ్యేటువంటి తిండి పదార్థం కానీ దురలవాట్లు ఉన్నాయి కదా. నీకు సిగరెట్ అంటే చాలా ఇష్టం, దాన్ని అక్కడ వదలాలా అంటే దేవుడికి సిగరెట్లు పెట్టడం కాదు, ఊదికట్లు కాలుస్తామని అది కూడా పొగనే అండి అని అది చేయకూడదు. అట్లా మనకు ఇష్టమైనటువంటిది దురలవాటు కూడా వదలచ్చలేండి. అక్కడ మనకి ఇష్టమైంది కదా. ప్రతి పుట్టు పండుగలో కొంతకాలంలో ఒక 10 ఏళ్ల కిందట స్వామీజీ ఇప్పటికి కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. పుట్టు పండుగలో స్వామి దగ్గరికి వచ్చేసి చాలామంది, స్వామీజీ నేను ఈ చెడుని ఈ రోజు నుంచి వదిలేస్తున్నానంటారు. అంటే నేను ఆ చెడుని చేయాలని కాదు, వదిలేస్తున్నారు, హోమంలో వేసేస్తున్నారు, కాలిపోతున్నది. ఆ రోజు నుంచి మళ్ళీ నువ్వు ముట్టకూడదు. ఈరోజు ఒక్కరోజు చూసుకొని రేపటి నుంచి వదిలేస్తానంటే వాడు వదలలేడు. నీకు ఫలం కలగాలి కానీ నీ సుఖం మాత్రం తగ్గకూడదు. చాలామంది అట్లే అనుకుంటుంటారు. అలా ఉండకూడదు. నీకు చాలా ఇష్టమైన పదార్థాన్ని స్వామికి అర్పిస్తే
నీ జీవితం సార్థకమవుతుంది. అంతేగాక అలా చేయటం వల్ల కోరికలను జయించటానికి మార్గం కూడా ఏర్పడుతుంది. ఈ ఉద్దేశంతోనే పుణ్యక్షేత్రాల్లో ఇష్టమైన పదార్థాన్ని వదిలిపెట్టమని మన పెద్దలు చెప్పారు కదా. జై గురుదత్త, శ్రీ గురుదత్త.